నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటిసారి టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలికిన వైసీపీ. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1995లోనే నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. పీపీపీ అంటే ఏదో పెద్ద భూతంలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ. బీఆర్ఎస్ 4 ముక్కలు అయిందన్న కోమటిరెడ్డి. ఒంగోలులో అర్ధరాత్రి వచ్చిన భూకంపానికి తాము భయాందోళన చెందినట్టు నగరవాసులు తెలిపారు. ఒంగోలులోని సత్యనారాయణపురం, అన్నవారపాడు, ఇస్లాంపేట, మంగమూరు రోడ్డు, పెర్నిమిట్ట, సీతారామపురం, అంజే రోడ్డు, శర్మ కాలేజ్ ప్రాంతాల్లో భూమి 2 గంటల 53 నిమిషాలకు కంపించిందని స్థానికులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడినందుకు కేంద్రానికి అభినందనలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్, ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రి హెచ్డి కుమారస్వామిని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఇక ఈ తీర్మానాన్ని అంగీకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష వైసీపీని నిలదీశారు మంత్రి లోకేష్. లోకేష్ తీర్మానానికి అంగీకారం తెలిపిన వైసీపీ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించింది శాసనమండలి చైర్మన్. అధ్యక్ష, మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానం చాలా తేడా ఉంది అధ్యక్ష. దే ఆర్ నాట్ వన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష. ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు, ముందలు తీసుకెళ్తాం, ఈ సపోర్ట్ ఉండాలి, ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి. దెర్ ఇస్ నో ప్రపోజల్. There is no proposal to disinvest. There is no proposal anywhere to disinvest. Number 1. Number 2, revival. Revive chesam adhyaksha. 79% production తీసుకొచ్చాం. ఇష్యూస్ ఉన్నాయి, నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ ట్రాక్ అధ్యక్ష. 3rd ఫర్నేస్ ఆపరేట్ అయింది, మొన్న అయితే 1 నెల ఆదాయంలోకి వచ్చింది, కొన్ని కారణాల వల్ల లాస్లోకి వెళ్ళింది. వీఆర్ కాన్ఫిడెంట్ అధ్యక్ష, అండర్ ఎన్డీఏ గవర్నమెంట్ RINL విల్ బి ప్రాఫిటబుల్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. విల్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్. సో ఇంకా ఇమీడియట్లీ ఫార్ రివైవల్ అంటే రివైవ్ చేసాం అధ్యక్ష. సో సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ఫ్లుయెన్షియల్. మళ్ళీ గవర్నమెంట్ ఇనిషియేట్ ఇమీడియట్ కమ్యూనికేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రివైవల్ ఆఫ్ RINL ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం అధ్యక్ష. రాత్రి
12:38 వరకు గౌరవ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించి డబ్బులు మేము ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 నెలల తర్వాత ఇప్పుడు అడిగినట్టుంది అధ్యక్ష. ఇది మేము ఆల్రెడీ రివైవ్, మేము కమ్యూనికేట్ చేసాం, రివైవ్ చేసాం ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్. అందుకే కదా అధ్యక్ష 79% ప్రొడక్షన్కి వచ్చింది. సో థర్డ్ పాయింట్ కూడా వర్తించదు అధ్యక్ష. ఫోర్త్ పాయింట్ ఆఫ్ కోర్స్ కోఆపరేషన్ అడిగారు, మీరు అడిగారు, నేను అడిగాను. ఫోర్త్ పాయింట్ దాదాపు మేము డ్రాఫ్ట్ చేసిన విధంగానే మీది కూడా వచ్చింది. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ అధ్యక్ష. దేర్ఫోర్ అధ్యక్ష పెట్టిన రిజల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ ఇన్కాన్సిక్వెన్షియల్. ఆల్రెడీ యాక్షన్లో ఆచరణలో మేము తీసుకొచ్చాం. హౌస్లో మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెజల్యూషన్ అసలు ఇన్కాన్సిక్వెన్షియల్ అవుతుంది అధ్యక్ష. సో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరేది, ఇట్ ఈస్ నాట్ అ రెలవెంట్ రెజల్యూషన్. ఈ టైం కాదు, ఒక 6 నెలల క్రితం వచ్చుంటే రెలవెంట్ రెజల్యూషన్. 6 నెలల్లో అనేక యాక్షన్ అయింది, యాక్టివిటీ అయింది, రివైవల్ స్టార్ట్ అయింది. డబ్బులు సుమారుగా 9,800 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎస్, రా మెటీరియల్కి డబ్బులు కట్టాలి అధ్యక్ష, ట్యాక్సులు కూడా కట్టాలి అధ్యక్ష. మనము ఇప్పుడు బ్యాంక్ కట్టాల్సింది కూడా కట్టాలి కదా అధ్యక్ష, బాధ్యత ఉంది కదా. RINL ఇస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ టు మీట్ దర్ ఆబ్లిగేషన్స్. మీరు ఎది కట్టద్దు, ఎవరికి కట్టద్దు అంటే రా మెటీరియల్ ఎందుకు ఇస్తారు అధ్యక్ష? కోల్ ఎవరు ఇస్తారు? రేపు స్టీల్ రా మెటీరియల్ NMDC నుంచి ఎట్లా వస్తుంది అధ్యక్ష కట్టకపోతే డబ్బులు? ఇది చాలా వింతగా ఉంది. వాళ్ళు మీరు కట్టదంటే ఎట్లా కుదురుతుంది? యూ హ్యావ్ టు పే, వెండర్స్ అందరు పే చేయాలి, మొత్తం ఎకో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి, ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవ్వాల్సిన అవసరం ఆల్రెడీ యాక్షన్ అయింది. సో గౌరవ సభ్యులు ఒకవేళ రీడ్రాఫ్ట్ చేసి రీఫ్రేస్ చేస్తే వీ హ్యావ్ నో ఇష్యూ, కానీ ఇన్ కరెంట్ ఫార్మ్ ఇట్ ఈస్ నాట్ టెనబుల్ అని గౌరవ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్లో ఉంది, ఇది ఆల్రెడీ చేసి చూపించాం, రివైవల్ అయిపోయింది, చర్చలు అయిపోయినాయి, డబ్బులు తీసుకొస్తున్నాం, ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం. సో ఇదేంటంటే వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, ఆచరణలో తీసుకొచ్చాం, యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూషన్లోకి వెళ్తున్నాం. సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రిలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చుతారంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రెలవెంట్. మీరు పెట్టిన ఏదైతే ప్రతిపాదన రెజల్యూషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని అంగీకరిస్తూ అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్. మేము పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు. Those who are against, please, No. I say it, the resolution is adopted. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1995లోనే నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. 95 నాటికి రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలు ఉంటే టీడీపీ ప్రభుత్వం 2004లో దిగిపోయే నాటికి అవి 15కి పెంచాం. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 3 పెంచి 18 చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 2014 నాటికి 24కి తీసుకుని వెళ్లారు. ఇక 2014-19 మధ్య మళ్లీ టీడీపీ ప్రభుత్వం 24 నుంచి 29కి పెంచాం. ఇక 2024 నాటికి 36 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చిందే మా వల్ల అంటూ ఫేక్ చేసుకుని తిరుగుతున్నారని అన్నారు. ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, దట్ టు అట్లా. దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1, డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర అయితే ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ
ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలంటూ హడావిడి చేశారు. ఇవి కట్టడానికి కావాల్సింది 8,480 కోట్లు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు, నాబార్డ్ నుండి తెచ్చిన రుణాలు కలిపి 1,550 కోట్లు ఖర్చు చేశారు. అంటే కేవలం 18%. జూన్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఏవైతే 6 కాలేజీలు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిందో వాటి కోసం 786 కోట్లు ఖర్చు చేశాం. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8,480 కోట్లు కావాలి. 8,480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను. వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. పీపీపీ అనేది ఆర్థిక సంస్కరణలో ఒక భాగం. అనేక రంగాల్లో పీపీపీలు వస్తున్నాయి. సంపద సృష్టి జరిగింది. తొందరగా మనం అనుకున్న ప్రగతిని సాధించడానికి ఉపయోగపడుతుంది. యూపీ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాయి. పీపీపీ పద్ధతిలో చేపట్టిన జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును ఇటీవలే ప్రభుత్వానికి అప్పగించాం. ఇది పీపీపీ విధానం. ఆస్తి ప్రభుత్వానిదే, కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేటు వాళ్ళు చేస్తారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమ మాయగూడెంలో దివంగత నేత నూకుల నరేష్ రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నరేష్ రెడ్డికి చెందిన ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, శంకర్ నాయక్లతో కలిసి నరేష్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ చిరకాలం ప్రజల మనసులో నిలిచిన వ్యక్తి నరేష్ రెడ్డి అని కొనియాడారు. రాబోయే తరానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఈ క్రమంలో నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కలిగినటువంటి నాయకుడిని మనం కోల్పోయి ఆయన ఇష్టపడేటటువంటి, ప్రేమించేటటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ జరగటం అందరికీ ఆనందం. వారి కుమారులు అభినవ్, అనిరుద్ధు, వాడి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన చల్లని చూపులు
సేవల్ని, ఆయన కష్టాన్ని, ఆయన శ్రమని అన్ని పార్టీలు వాడుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అనుబంధం ఉంది. గౌరవ రామ్ సహాయం రఘురామరెడ్డి గారు మా ఎంపీ ఎన్నికల్లో ఆయన అనునిత్యం, రఘురామరెడ్డి గారు ఏమాత్రం పనిచేశారో నాకు తెలియదు కానీ పెద్ద ఆయన డైరెక్షన్ తోటి అనునిత్యం నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి వ్యక్తి మా నరేష్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ ఆయన యొక్క మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోయాం. మా ఎంపీ గారు చెప్పినట్టుగా మాకు ఇంకా ఆయన లేడనేటటువంటి భావన రావట్లేదు. ఏ పార్టీలో సంక్షోభం వచ్చినా, సమస్య వచ్చినా మాకు కూడా ఒక్కొక్కసారి ఉన్న పార్టీలోనే అసంతృప్తులుంటే నరేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దానికి ఏ రకమైనటువంటి మంత్రం పెట్టాలో ఆయన మాకు పెట్టి సముదాయించేవాడు. రాజకీయాలు ఇట్లే ఉంటాయి, మీరు తొందరపడవద్దు, ఓపిక పట్టండి అని. మరి ఆయన ఓపిక భగవంతుడు ఎంత ఇచ్చారో మీ కళ్ళ ముందు మీరే చూశారు. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం మన దురదృష్టం. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతోటి కాదనుకున్నా కూడా పార్టీ చెప్తే మళ్ళీ నిప్పుల గుండంలో దూకేటటువంటి మనిషి. అటువంటి మనుషులు ఈ రోజున రాజకీయాల్లో ఉండటం కష్టం. పెద్ద ఆయన బాధపడటం కూడా కష్టం. ఎందుకంటే మీ కళ్ళ ముందే మీరు సృష్టించినటువంటి నీతి నియమాలు, నిబద్ధత, రాజకీయం, ప్రజలు, అనుబంధం, అభివృద్ధి, వాటికన్నిటికీ తిలోదకాలు ఇచ్చేటటువంటి రోజుల్లో మీ బాధపడటం, మీ మనసు బాధపడటం సహజమే. కానీ మాకు మీ లాంటి వాళ్ళని చూసుకొని మీ యొక్క చరిత్ర వినుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి మాకే, మూడో తరానికే మాకు ఎంత బాధ ఉంటే మొదటి తరం మీకు ఎంత బాధ ఉంటుందో మీరే చెప్పాలి. ప్రేమాభిమానాలు కురిపించి పదవులు లేకపోయినా నాయకుడిగా ఎట్లా రాణించాలో ఆయన జీవితాన్ని ఆవిష్కరించినటువంటి మంచి మిత్రులు నరేష్ రెడ్డి గారు మన వీడిపోతే ఆయన దేవుడుగా భావించేటటువంటి వాళ్ళ మామగారు అంటే అమితమైనటువంటి ప్రేమాభిమానాలున్నా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మామగారి మాటను కూడా కాదని ఒక నీతికి, ఒక నిబద్ధతకి, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నరేష్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మీ అందరికీ నరేష్ రెడ్డి గారిని ఇవ్వలేం కానీ నరేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళ కొడుకుల్ని మీరు ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మొదటిసారి టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలికిన వైసీపీ. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1995లోనే నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. పీపీపీ అంటే ఏదో పెద్ద భూతంలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ. బీఆర్ఎస్ 4 ముక్కలు అయిందన్న కోమటిరెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.